సార్ మీరు గాలి కొడుతున్నారు? తీసేసినప్పుడు కొట్టాలిగా. మీరు తీసేశారా? అయితే రాత్రి మీ కారు గాలి తీసేసింది నేనేగా, అప్పుడు నేనే కొట్టారుగా. తప్పులు చేసే వయసు మీది, సరిదిద్దే వయసు మాది. థ్యాంక్ యూ, వస్తాను సార్. ఏమిటి వెళ్ళిపోతున్నావా? ఏం సార్ వెళ్ళొద్దా? నిన్ను నువ్వు నా కూడా వస్తే చికాకు అనిపించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే చికాగ్గా ఉంది. ఎందుకు సార్? నా వాళ్ళు ఎవరో దూరం అవుతున్నట్టుగా ఉంది. కానీ ఏం చేయండి సార్, నా బిజినెస్ అంతా రోజు ఈ పాటికి 10 తిరిగి 2-3 డజన్లు అమ్మేశాను సార్. రోజుకు నువ్వు ఎన్ని అమ్ముతావు? 5 డజన్లు కాదు సార్, 50 డజన్లు. 50 డజన్లా? ఏం సార్ మీకు 10 డజన్లు వేయమంటారా? చూడమ్మా, నీ దగ్గర ఉన్న సబ్బులన్నీ రోజు నేనే కొనేస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపో. నో సార్, అదేలా కుదురుతుంది సార్? కొన్నా కొనకపోయినా ఇంటింటికి తిరగకపోతే మా కాళ్ళు గురుగులాడతాయి సార్. అది నాకు బ్యాడ్ హ్యాబిట్ సార్. నీకెవరు లేరంటున్నావు, నాకు ఎవరు లేరు. నీ పనంతా చూసుకున్నాక ఇక్కడికే వచ్చేయకూడదు? నాకు కాలక్షేపంగా ఉంటుంది. కాలక్షేపమా? కాలక్షేపం అంటే గుర్తుకొచ్చింది మంచి పడుపు కదా సార్, భలే బాగుంటుంది. చెప్పమంటారా? ఏమిటమ్మా చెప్పు. మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. మళ్ళీ చెప్పమ్మా. మా నాన్నగారు ఎవరికి మామగారు, మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. మళ్ళీ చెప్పమ్మా. చాలా ఈజీ సార్. మా నాన్నగారు ఎవరికి మామగారు, ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. అప్పుడు వారికి నాకు ఏం సంబంధం? ఆగమ్మా. ఏమి సార్ ఊరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. ఎవరు నాన్నగారు? మీరు అనుకుంటే మీ నాన్నగారు, నేను అనుకుంటే మా నాన్నగారు. మా నాన్నగారు ఎవరికి తాతగారు? కాదు సార్, అన్నగారు ఎవరికి మామగారు, మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. ఆగమ్మా. మా నాన్నగారు సుబ్బారావు గారు, వారి మామగారు సునాన్నగారు, కోడలు ఏమిటమ్మా చెప్పా? బాయ్. మా నాన్నగారు ఎవరికి మామగారు. రే రాము, కాఫీ ఇక్కడికే పెట్టరా. అట్లాగే ఒక పుస్తకం పెన్సిల్ కూడా పెట్టరా. మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలు నాన్నగారు నా కొడుకు మామగారు. మళ్ళీ చిక్కు ప్రశ్నించిందే. దుకాణం లైసెన్సులు తీసుకుని దాని పేరు మీద దొంగ సారాయి అమ్ముతూ ఎంతమంది ప్రాణాలు తీస్తారు, ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తారు. పర్వాలేదు సూర్యం, మనకెందుకురా? మన ఉద్దేశం అయితే మంచిదే కావచ్చు, కానీ విధానం మాత్రం మంచిది కాదురా. చెప్పరా, ఏమిట్రా విధానం? ఎక్కడికక్కడ అన్యాయం జరుగుతుంటే, ఎక్కడికక్కడ దుర్మార్గం పెంచి పెరుగుతుంటే మనకి చేతనట్టునా? సరే ముందు పడుకోరా. ముందు వేయి చెప్పే తప్పని ఒప్పుకోమనండి. నీ విధానం మంచిది కదా. నాను నిజమేరా, మనం చేస్తున్నది దౌర్జన్యం. అవునరా, ఎలా దౌర్జన్యం? పోనీ మనకెందుకురా? మనకెందుకా? నేనొక్కరిని నాకెందుకు అని అల్లూరి సీతారామరాజు అనుకుని ఉంటే స్వాతంత్ర విప్లవం ఆరంభం అయ్యేదా? బ్రిటిష్ వారితో చేతులు కలిపి ఉంటే కట్టబ్రహ్మణ చరిత్ర మిగిలేదా? అవన్నీ పిచ్చి కబుర్లు. నావన్నీ పిచ్చి కబుర్లు, నావన్నీ పిచ్చి కబుర్లు. నేను ఒక పిచ్చివాడిని. Get out! Get out! Get out! I said get out! మనిషిలో ఆశయాలున్నాయి, ఆవేశము ఉంది. ఆవేశంతోనే ఆశయాలను నెరవేర్చాలంటాడు. అవసరమైతే విప్లవం కూడా తేవాలంటాడు. ఆశయం మంచిదైనా దాన్ని ఆచరించే విధానం మంచిది కానప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో పాపం అతనికి తెలియదు.
ఏమన్నావు ఏమన్నావు ఏమన్నావురా ఏమన్నావు గుడ్ మార్నింగ్ చెప్పావా నేను అడిగానా నోరు పచ్చడి చేశారు కదా ఇంకెందుకు గుడ్ మార్నింగ్ బాధతో పడుకున్నావు ఈ మార్నింగ్ నీకు బేడా గుడ్డా గుడ్ మార్నింగ్ అంట గుడ్ మార్నింగ్ ఎక్కడ 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 ముట్టుకున్నా సరే ఎక్కడ అర్థం అంటున్నావు నీకు నాన్న రాదా అసలు నీ అమ్మ నాన్న ఎవరు ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు ఎవరు తన్నారు ఎందుకు తన్నారు ఎలా తన్నారు కాళ్ళతో తన్నారా చేత్తో తన్నారా కర్రతో తన్నారా రాళ్లతో తన్నారా లేదంటే నువ్వు పడ్డావా నేనే నాకు తెలుసు త్వరగా వెళ్ళాలి డాక్టర్. నేను ఎప్పుడూ డిలే చేయను నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే త్వరగానే వెళ్ళిపోతారు నువ్వు పోతావు కాదు డాక్టర్, బాగుపడి వెళ్ళాలి డాక్టర్. బాగుపడి త్వరగా వెళ్ళాలనుకున్న వాడివి మొదటి దెబ్బ తగలగానే పరిగెత్తుకు రావాలి కానీ పెద్ద హీరోలాగా అక్కడే ఆగి వాళ్ళు ఇచ్చినవన్నీ నిదానంగా పుచ్చుకొని జాగ్రత్తగా దాచుకొని షేపులే మారిపోయి నా చేతిలో వచ్చి పడ్డావే మంత్రం వేసి మాయం చేయడానికి నేనేమైనా మాయల పరాటే అనుకున్నావా నేను ఎవరో తెలుసా డాక్టర్ రాధా MBBS 10 years 2 times చదివాను నేను చెప్పిన మాట విను ఇవాళ 4వ తారీఖు ఇంకా 15 రోజులు అంటే 18th both days inclusive 18కి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు 15 రోజులా? అవును నేను కాబట్టి వెళ్ళడానికి ఎందుకు ఇంత తొందర నన్ను కొట్టి పాడేశారే వాళ్ళ తలలు చెక్కి పాడేయడానికి. అవును గురు బందర్ లడ్డు లాంటి నీ ముఖాన్ని చట్టి చేసి పారేశారే వాళ్ళని ఏమన్నావు గురు ఏ వీళ్ళు వినకూడదా బూతు మాట దిస్ ఇస్ దట్ బ్యాడ్ ఏమన్నావు ఇప్పుడు చెప్పు ఏమన్నావు లంచా కొడతలా. ఏడవకు బాబు నా మాట విను. నాన్నగారు వచ్చే వేళైంది ఏడవకు బాబు ఏడవకు బాబు ఏడవకు బాబు మాట విను బాబు బాబు ఏడవకు బాబు ఏడవకు. ఎందుకు అడుగుతున్నాడు ఎవరు కావాలి అమ్మ కావాలి ఎవర్రా కావాలి అమ్మ ఎవర్రా కావాలి అమ్మ ఎవరు కావాలి అమ్మ నువ్వెంత అందగాడివో నీకే తెలుసు కాకి కోకిలా కలిసి సంసారం చేయడం అనేది జరగని పని గుడ్ బై జీవితంలో కొందరు బయట నవ్వుతూ బ్రతుకుతారు, మరికొందరు నవ్విస్తూ బ్రతుకుతారు. కానీ వారి వెనుక జీవితం చాలా మందికి తెలియదు. చెప్పినా నవ్వులాటగానే తీసుకుంటారు. అందుకేనేమో డాక్టర్ రాధ బయట జీవితం వేరు, లోపల జీవితం వేరు. సంజయ్ ఏ రోజుకు ఆ రోజే చెప్పాలనుకుంటున్నాను చెప్పలేకపోతున్నాను. ఈ రోజు ఏమైనా సరే చెప్పేస్తాను. గుడ్ మార్నింగ్ రంజని. గుడ్ మార్నింగ్ నీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి ఏమనుకున్నా సరే ఇప్పుడు చెప్పేస్తాను. రంజని నేను చెప్పేది చివరి వరకు పూర్తిగా విను. నీకు ఒక తోడు కావాలి. నా బాబుకు తల్లి కావాలి. ఆ తల్లిని నువ్వే ఎందుకు కాకూడదు? రంజని ఎస్ఆర్ నువ్వు చెప్పవా? ఏ డాక్టర్ ఏం మాట్లాడరే
ఏం లేదు, నేను కూడా చెప్తాను. సూర్యం, ఎక్కడికి ప్రయాణం? యుద్ధానికా? అప్పుడే అంత బలం వచ్చిందా? రోడ్డు కనిపిస్తే చాలు వాళ్ళే గుర్తుకొస్తున్నారు. ఇంట్లో కూర్చుంటే రోడ్డు చూడవలసిన అవసరం ఏమిటి? మనసులో బలం ఉంది, మనిషిలో బలం ఉందా? ఉంది. ఉంటే నిరూపించు. ఎలా నిరూపించేది? ఒక ఆడదాన్ని జయించలేని వాడివి నలుగురు మగాళ్ళని ఓడిస్తావా? భోజనం రెడీ. నాన్నగారు ఏ? ఎవరు నాన్నగారు? ఎవరి నాన్నగారైనా ఒకటేనయ్యా. మీ నాన్నగారు మా నాన్నగారు కాదు. నాన్నగారు ఏ? ఎవరి నాన్నగారైనా ఒకటి. నాన్నగారు, మామగారు, మామగారు బి అనుకో. మామగారు బి. ఓకే ఓకే, చెప్పు. వారి కోడలు కోడలు సి. కోడలు సి. సి. అయితే మా నాన్నగారు ఏ? నాన్నగారు ఏ, మామగారు బి, కోడలు సి. కోడలు సి. ఓకే, మరి ఇంకేంటి కన్ఫ్యూజన్ చెప్పు. వారి కొడుకు కొడుకు డి అనుకో. కోడికుడి అనుకో. ఏమిటన్నా? నాన్నగారు ఏ, మామగారు బి, కోడలు సి, కొడుకు డి. ఏకి బి, బికి ఏ, కోడలు సి, మామగారు ఏ, కొడుకు డి. అరే ఇదమ్మా సమస్య తేలకుండా కాగితాలు లాగేచ్చా. అదేదో పిచ్చి పిచ్చిగా చెప్పిందని ఆ పిచ్చి సామెత పట్టుకొని మీరేదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు. నాకంటే ముందొచ్చారు కదా, మీటింగ్ గురించి ఏదైనా చేస్తారా? చూడండి జగన్నాథం గారు, లాస్ట్ మీటింగ్ లో మీటింగ్ జరిగేటప్పుడు సిగరెట్ తాగకూడదని నిర్ణయించాం. మరి మీరు సిగరెట్ పారేస్తారా? చూడు మోహిని, ఈ ఒక్క మీటింగ్ మాత్రం నన్ను సిగరెట్ కాల్చనివ్వండి. మిగతా మీటింగ్లకు మీరు కాల్చమన్నా నేను కాల్చను. చూడు మోహిని, జగన్నాథం చేత ఏమైనా మానిపించవచ్చు కానీ సిగరెట్లు మానిపించడం మాత్రం నీ తరం కాదు. అలాగా? మా పెళ్లి కానివ్వండి, ఆయన చేత నేను సిగరెట్ మానిపించకపోతే అప్పుడు అడగండి. ఏమిటి మీ పెళ్ళ? మనం ప్రతి మీటింగ్ లోనూ మొట్టమొదటిసారిగా చర్చించేది మీ పెళ్లి సమస్య, తర్వాత ఈయన సిగరెట్ల సమస్య. ఈ రెండు అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ నాకు సిగరెట్ అయిపోయింది, ఇక మన మీటింగ్ ప్రారంభిద్దాం. ఓకే. సూర్యం, సూర్యం, ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను బయటికి వెళ్ళటానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందా అని. మనసు పరిగెత్తినంత వేగంగా కాలం పరిగెత్తదు సూర్యం. కావచ్చు, కానీ నాకు ఆ క్యాలెండరు, అందులో ఉన్న తేదీలు తప్ప వేరే ఏమీ కనిపించటం లేదు. ఇంకేమీ కనిపించడం లేదా? లేదు. వాణి కాఫీ తీసుకొచ్చింది, అది కనిపించలేదా? లేదు. పోనీ ఆ అందమైన బొమ్మ? మ్మ్. ఆ అందమైన బొమ్మ కూడా కనిపించడం లేదా? అందవాది శ్రీమంతుల అసభ్యానికి చిహ్నం. వేలు ఖర్చు పెట్టి చీరలు కొంటారు, శాలవులు కొంటారు, దుప్పట్లు కొంటారు, చేతి రుమాలు కొంటారు. ₹1 ఖర్చు పెట్టి గుడ్డ తెచ్చి దాని మీద కప్పలేరు. కరువా? పర్వాలేదే, శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా వస్త్రదాతవే. తీసుకో.
హలో రంజని, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ రాధాను మాట్లాడుతున్నాను. చాలా బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇక్కడ నా దగ్గరికి కవి గారు వచ్చారు, నారాయణ రెడ్డి గారు. అదే మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నువ్వు లైన్లే ఉండు. ఆపరేషన్ అంటే బ్యాండేజ్ ఏమనుకోకండి. మీరు సినిమాలకు పాటలు రాస్తున్నారు కదా, మీరు రాసిన పాటకు వారు ట్యూన్ చేస్తారా, లేదంటే వారు ఇచ్చిన ట్యూన్కి మీరు పాట రాస్తారా సార్? రెండు రకాల జరుగుతుంటుంది. ఈ పాట ఉందే సార్, మల్లమ్మరారా.